దాదాపు 40 రోజుల మిడిల్ ఈస్ట్ మంటలకు ఎట్టకేలకు కాస్త బ్రేక్ పడింది. 2-3 వారాల్లో యుద్ధాన్ని ముగిస్తానంటూ ప్రగల్భాలు పలికిన ట్రంప్ వార్ విషయంలో ఎట్టకేలకు యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. ఇరాన్ను లేకుండా చేస్తామంటూ అగ్గి మీద గుగ్గిలమైన ట్రంప్ చివరి నిమిషంలో శాంతి మంత్రాన్ని జపించారు. తాను విధించిన డెడ్ లైన్ ని మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనని ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. పాక్ ప్రధాని షెహబాజ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్తో మాట్లాడానని, ఇరాన్ కిచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని పాక్ కోరినట్లు చెప్పారు. మరోవైపు హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. 10 పాయింట్లతో ఒక ప్రతిపాదనని పంపించిందని, అవన్నీ చర్చలు జరపడానికి సానుకూలంగానే ఉన్నాయంటూ ట్రంప్ చెప్పారు. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి 2 వారాలు గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. మనకు ప్రతాప్. సుమా, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన చేస్తున్న ఈ దాడికి సంబంధించి చూసినట్లయితే 2 వారాల బ్రేక్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ఈ బ్రేక్ వల్ల ప్రపంచ దేశాలంతా కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 రోజులకు పైగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల అనేక దేశాలు కూడా చమురు వల్ల చాలా ఇక్కట్లకు గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఎప్పుడైతే ఈ ఎపిక్ క్యూరీ పేరుతోటి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడిని అటాక్ చేశావో అప్పటి నుంచి కూడా ఇరాన్ పూర్తిగా తన ఆధీన పరిధిలో ఉన్న హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచే దాదాపు ప్రపంచానికి సంబంధించిన ప్రపంచ దేశాలకు సంబంధించిన చమురుకు అంతా కూడా దాదాపు 20% పైగా అక్కడి నుంచే సరఫరా అవుతుంది. అదేవిధంగా ఇతర సంబంధించి ముడి సరుకులు కానీ యూరోప్ కంట్రీస్ కానీ వెళ్ళడానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ జలసంధి పైనే ఆధారపడి ఉంటుంది. ఎర్ర సముద్రంలోకి వెళ్లాలన్నా అక్కడి నుంచి వెళ్ళడానికి సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన డిపెండ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కనుక ఇరాన్ పైన దాడి చేయడానికి ఎపిక్ క్యూరీ పేరుతోటి దాడి చేయడానికి ప్రధానమైన కారణం ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలకు ముప్పుగా వాటిల్లుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నాశనం చేసేందుకు ఇరాన్ ఒక కుట్రపూరితమైన ప్రయోగం చేస్తుందనే ఆలోచనతో ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ పరిరక్షణ కోసం ఇది దాడికి అయితే బలపడిందని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ తో పాటు అమెరికా కూడా ఈ దాడిలో నిమగ్నం కావడానికి పూర్తిగా దీనిపైన ఎపిక్ క్యూరీ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ కి సంబంధించి స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఇరాన్ కూడా దీనికి సంబంధించి ప్రతిఘటన స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి యుద్ధాన్ని కేవలం 2 వారాల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మొదట్లో ట్రంప్ ప్రకటించినప్పటికీ వాస్తవానికి స్టార్టింగ్ లో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఇజ్రాయెల్ కానీ అదేవిధంగా అమెరికా ఈ 2 దేశాలు కూడా పూర్తిగా ముఖ్యంగా దీనికి సంబంధించి చూసినట్లయితే ఇరాన్ కి సంబంధించిన సుప్రీం కమాండర్ అలీ ఖమేనీ ను కూడా మొదటి 48 గంటల్లోనే ఖతం చేయడంతో తర్వాత సైనికాధికారుల ఇతరత్ర కీలకమైన వ్యక్తులందరినీ కూడా మట్టు పెట్టడంతో ఆ యుద్ధాన్ని కేవలం 2 వారాల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మొదట్లో ట్రంప్ చెప్పినప్పటికీ ఆ తర్వాత ఇరాన్ కూడా అదే స్థాయిలో కూడా పుంజుకొని వివిధ దశల్లో తన భూగర్భాల్లో ఉన్నటువంటి ఆయుధాలను కానీ తీయడంతో పాటు మిసైల్స్ కానీ అదేవిధంగా డ్రోన్లతోటి అటాక్ చేస్తూ ముఖ్యంగా గల్ఫ్ దేశాలపైన ముఖ్యంగా దుబాయ్ కానీ సౌదీ అరేబియా వీటిపైన కూడా దాడులు చేస్తూ కూడా అమెరికాకు సంబంధించిన స్థావరాలపైన దాడులు చేస్తూ అటాక్ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు అమెరికాకు నష్టం జరగడంతో పాటు అదేవిధంగా ఇరాన్ లో కూడా వేలాది మంది చనిపోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి యుద్ధాన్ని తాత్కాలికంగా ఒక బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగానే 2 వారాలకు గడువైతే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి పాక్ ప్రధాని షెహబాజ్ దీన్ని మధ్యవర్తిత్వం నిర్వహించడంతో ఈ బ్రేక్ తీసుకోవడం జరిగింది. ఎల్లుండి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కూడా ఈ చర్చలు జరిపేందుకు కూడా నిర్ణయించారు. ఇస్లామాబాద్ లో అమెరికాతో నేరుగా ఇరాన్ చర్చలు జరిపి దీనికి సంబంధించి ఇరాన్ కూడా ఒక 10 ప్రతిపాదనలు అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ 10 ప్రతిపాదనలో చూసినట్లయితే హర్మూజ్ జలసంధితో కొన్ని ప్రతిపాదనలతో హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరవడంతో పాటు హర్మూజ్ జలసంధి పైన కొన్ని ఆంక్షలు విధిస్తాం, అక్కడ కొన్ని సుంకాలు విధిస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. దీనికి సంబంధించి అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. మరోవైపు ఇరాన్ తన మిత్రపక్షాలతో పాటు తన పైన ఇప్పటివరకు ఆర్థిక ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఇరాన్ ను పూర్తిగా అమెరికా చాలా అష్టదిగ్బంధం చేసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇరాన్ లో పెద్ద ఎత్తున చమురు నిల్వలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి
జరగడానికి వీలు లేకుండా అమెరికా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఈ ఆంక్షలన్నింటి కూడా ఎత్తివేయాలని చెప్పేసి ఇరాన్ కోరుతుంది. ఈ అన్నిటికి సంబంధించి ఎల్లుండి ఇస్లామాబాద్ లో జరిగే ఈ చర్చల ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. ఒకవైపు అమెరికాను నష్టపరిహారం కోరాలని చెప్పేసి ఇరాన్ భావిస్తుంది. మరోవైపు అమెరికా మాత్రం ఎట్టి పరిస్థితులలో మరోసారి అణ్వాయుధాలను కంటిన్యూ చేయడానికి వీల్లేదు, ఇప్పటికే అణ్వాయుధాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా నాశనం చేశాం, సైనికులకు సంబంధించిన వాటన్నిటి కూడా నాశనం చేశామని చెప్పేసి అమెరికా చెప్తుంది. మున్ముందు కూడా ఇలాంటి జరగడానికి వీల్లేదని చెప్పేసి అమెరికా ఆంక్షలు చెప్తుంది. మరోవైపు గల్ఫ్ దేశాలైనటువంటి దుబాయ్ కానీ, సౌదీ అరేబియా, కువైట్, రియాజ్ వీటన్నిటిపైన కూడా దాడులు నిలిపివేయాలి, అన్నిటి కూడా షరతులు విధించిన పరిస్థితి. వీటన్నిటిపైన దాడులు చేయడంతో ప్రపంచ దేశాలకు సంబంధించి చమురు పైన చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్యాస్ కు సంబంధించి కానీ, సిఎన్జి కానీ, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా చాలా దేశాలు అతలకుతలం అవుతున్న పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్ అయితే షట్ డౌన్ కూడా విధించిన పరిస్థితి ఉంది. కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఇండియా నుంచే వారికి సరఫరా చేయడం కానీ ఇటువంటి ఆపన్నాస్తాన ఇండియా కూడా అందుకుంటున్న పరిస్థితి. సో మొత్తం మీద చాలా దేశాలు మాత్రం ఈ చమురు వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అమెరికా కూడా దీన్ని ఒక తాత్కాలికంగా విరామం ప్రకటించాలని చెప్పేసి భావించింది. సో ఎల్లుండి ఇస్లామాబాద్ లో జరిగే ఈ చర్చలు అనేది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు 2 వారాల సీజ్ ఫైర్ తోటి అయితే ప్రపంచ దేశాలు కూడా ఒకవైపు ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుందని చెప్పుకోవచ్చు. సుమా, అంటే 2 వారాల బ్రేక్ తర్వాత ట్రంప్ డెసిషన్ ఎలా ఉండొచ్చు? ఒకవైపు ఇరాన్ అయితే 10 కండిషన్స్ ని పెట్టింది, ఆ కండిషన్స్ కు ఒప్పుకోవాలంటూ కూడా ఇరాన్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఆఫ్టర్ 2 వీక్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు? ఇప్పటికే ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి భావిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ యుద్ధాలకు అన్నిటి కూడా వ్యతిరేకం అంటూ కూడా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంగా కూడా హామీ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని కూడా తానే ఆపానంటున్నారు. దాదాపు 8 దేశాల మధ్య యుద్ధాలను తానే ఆపాను, తానే నోబెల్ బహుమతి కూడా తనను ఎంపిక చేయాలంటూ కూడా చెప్పిన ట్రంప్ ఈ యుద్ధానికి సంబంధించి మాత్రం చాలా యూటర్న్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది చెప్పొచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ యుద్ధాన్ని కూడా చాలా వరకు మొదట్లో స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని ఆపు చేసేందుకు ట్రంప్ చాలా సార్లు గడువులు విధించడం కానీ, 48 గంటల సీజ్ ఫైర్ ప్రకటించడం కానీ, అమెరికాకు సంబంధించిన F-15 ఫ్లైట్ కూలినప్పుడు అక్కడ వైమానిక సంబంధించిన సిబ్బందిని కాపాడే ప్రయత్నంలో భాగంగా చేసిన సందర్భంగా చేసిన సీజ్ ఫైర్ కానీ ఇట్లాంటి అంశాలకు సంబంధించి పదే ఇరాన్ ను చర్చలకు ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇరాన్ దీనికి సంబంధించి కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఇరాన్ మాత్రం మొదటి నుంచి కూడా తను చేస్తున్న ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు ఇప్పటికీ కట్టుబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సీజ్ ఫైర్ కు అంగీకరిస్తున్నాయి. మరోసారి 10 డిమాండ్లను కూడా మరోసారి ప్రస్తావించిన పరిస్థితి ఉంది. హర్ముజ్ జలసంధి పైనే ప్రధానంగా ప్రపంచ దేశాలకు సంబంధించి అంతా కూడా చమురు సరఫరా అవుతుంది కాబట్టి దానికి సంబంధించి దానిపై ఓడలపైన సుంకం విధించడంతో పాటు తమ దేశం యథావిధిగా దీనికి సంబంధించి అణువాయుధాలకు సంబంధించిన కంటిన్యూ చేస్తాం, ఆ ప్రాసెస్ ను కంటిన్యూ చేస్తాం, తమ పైన మరోసారి దాడులు చేయకూడదు. అదేవిధంగా ఆర్థిక నిబంధనలు ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా తమ పైన విధించిన ఆంక్షలన్నిటి కూడా ఎత్తివేయాలని చెప్పేసి ఇరాన్ కోరుతుంది. కాబట్టి వీటన్నిటికీ ట్రంప్ ఏ విధంగా ముందుకు వస్తారనేది కూడా చూడాలి. సో మొత్తం మీద ఎల్లుండి జరిగే ఇస్లామాబాద్ చర్చలు అయితే ఫలప్రదమైనట్లయితే కనుక ఈ యుద్ధం ఇక్కడి నుంచి పూర్తిగా ఆగిపోయినట్టే కూడా భావించాల్సి ఉంటుంది. సుమా, ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అదే సమయంలో కండిషన్స్ అప్లై అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అదే ఇరాన్ సహా ప్రపంచ దేశాలకు ఆయుపట్టు అయిన హర్ముజ్ జలసంధిపై చిన్న మెలికి పెట్టింది. సీజ్ ఫైర్ ఒప్పుకున్న ఇరాన్ రానున్న 2 వారాల పాటు హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అఘార్చి పేర్కొన్నారు. అయితే సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకొని తమ సైన్యం కోఆర్డినేషన్ తో కాల్పుల విరమణ అమల్లో ఉండనుందని, కొన్ని రోజులుగా హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయనున్నట్లు మరికొన్ని రోజుల్లో ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయిల్ బలగాలు తమ దేశంపై దాడులు నిలిపివేస్తే తమ సైన్యం కూడా దాడులు నిలిపివేస్తుందన్నారు. ఇక ఇదే సమయంలో అమెరికా ముందు తాము ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రతిపాదనపై చర్చించేందుకు కూడా అమెరికా ఒప్పుకున్నట్లు అబ్బాస్ అఘార్చి స్పష్టం చేశారు. ఇక సీజ్ ఫైర్ కి కృషి చేసిన పాక్ కి కృతజ్ఞతలు కూడా తెలిపారు. సోదర భావంతో యుద్ధ ముగింపునకు కృషి చేస్తున్న పాక్ కి ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ సీజ్ ఫైర్ కి కృషి చేసిన పాక్ లోనే చర్చలు కూడా జరగనున్నాయి. ఈ నెల 10న అంటే ఎల్లుండి శుక్రవారం రోజున పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రతిపాదనపైనే జరగనుంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనలో ముందున్నది శాశ్వత కాల్పుల విరమణ అంశం. ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. కేవలం తాత్కాలిక విరామం కాకుండా
ఆ ప్రాంతంలో యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని డిమాండ్ చేయనుంది ఇరాన్. అలాగే ఇక రెండో ప్రతిపాదనగా హర్మూజ్ జలసంధి నియంత్రణపై చర్చించనున్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను ఇరాన్ సాయుధ దళాలు సమన్వయంతో నిర్వహిస్తామని ఇరాన్ తన డిమాండ్ లో పెట్టింది. ఆ తర్వాత ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక నుండి సుమారు $2 మిలియన్ రుసుము వంటి కండిషన్స్ పై కూడా చర్చిస్తారు. ఇక యుద్ధం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, అందుకే ఇరాన్ ని పునర్నిర్మించుకునేందుకు నేరుగా నగదు రూపంలో కాకుండా జలసంధి ద్వారా వచ్చే రుసుమును యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఉపయోగించుకుంటామంటూ తన వాదనలను వినిపించనుంది. అలాగే ఇరాన్ పై ఉన్న అన్ని అంతర్జాతీయ, అమెరికా ఆర్థిక ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేయనుంది. ఈ కాల్పుల విరమణ అనేది కేవలం అమెరికా, ఇరాన్ మధ్యే కాకుండా లెబనాన్ లోని హెజ్బొల్లా వంటి ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు కూడా వర్తించాలంటూ డిమాండ్ చేస్తోంది ఇరాన్. భవిష్యత్తులోనూ ఇరాన్ భూభాగంపై మళ్లీ దాడులు జరగవని అమెరికా గట్టి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ చర్చల్లో అమెరికా ఇరాన్ పై పట్టుబడుతున్న యురేనియం నిల్వలపై కూడా చర్చించనున్నారు. శాంతియుత అవసరాల కోసం యురేనియం ని సుసంపన్నం చేసే హక్కు తమకు ఉండాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్ తన రక్షణ కోసం క్షిపణులు, డ్రోన్లను కలిగి ఉండే హక్కును ఈ ఒప్పందంలో చేర్చింది. ఇక ఫైనల్ గా ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించాలంటూ ఇలా మొత్తం 10 ప్రతిపాదనలపై పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ లో ఈ శుక్రవారం రోజున పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు అమెరికా, ఇటు ఇరాన్ దేశాల చర్చలు కొనసాగనున్నాయి. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగే ఈ చర్చలు ఇరాన్ సహా దాని మిత్ర దేశాల్లోనూ సుస్థిర, శాంతి స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు వాటి మిత్ర దేశాలతో కలిసి చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.